హాయ్ గైస్, మేము ఈరోజు టాక్సిక్ మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాము. మాకు అసలు పొద్దున షో 11:40కి అయితే మేము లేచింది 10:30కి. ఈమె గంట రెడీ అవుతుంది, నేను పావుగంట రెడీ అవుతా. జస్ట్ 2 minutes లో రెడీ అయ్యాను. వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. రూమ్ కి వచ్చి చూడని కూడా చూడలే, కొట్టను కూడా కొట్టలేదు. బాగా ఆకలి అవుతుంది. ఇటు షో. ఓ సారీ. బాగా ఆకలి అవుతుంది. తినడానికి పిక్లీ ఒక చిన్న పాస్తా చేసుకున్నాం. అది తినే టైం కూడా లేదు. బస్లో అంత సమయం కూడా దొరకలేదు తినడానికి. ఇది ఎవరు పాలవుతుందో తెలియదు. సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ దేర్. మా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తే వేసుకుంటారు మమ్మల్ని ఇద్దరిని. ఎందుకంటే 11:40కి షో అయితే మేము వెళ్ళేది 12 అయింది ఇప్పుడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్, బట్ ఎక్సైటెడ్ టు వాచ్ టాక్సిక్. Yes, she is watching another yes. నిజమే కదరా? నిజమే. Yes, she is watching another yes. ఇక్కడ సాఫ్ట్ యెస్ అయితే అక్కడ వైల్డ్ యెస్. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఐ saw the reviews already. ఈమె రివ్యూస్ చూసేస్తుంది. ఆ రివ్యూస్ చూసి అది బాగాలేదనేసరికి ఇంకో పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకుంది ఈమె, ఫోన్కి పెట్టుకొని చూసుకోవడానికి. ఐ మీన్ రీల్స్ ఏదైనా టైంపాస్ చేద్దామని ఆల్రెడీ తెచ్చుకుంది. బట్ ఈమెకు తెలియదు అక్కడ ఎవరు. హలో, విశ్వనాథన్ సన్స్ కూడా రివ్యూస్ చూసా. సూపర్ తోపు తురుము అన్నారు. అక్కడ కూడా తోపు తురుము లెక్కనే ఉన్నా? లేదు, మళ్ళా యావరేజ్ ఉంది. డైలాగ్స్ ఆర్ గుడ్. డైలాగ్స్, ట్రూ డైలాగ్స్ పెట్టారు. దట్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ఎవ్రీబడీస్ లైఫ్. కానీ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ గుడ్ మూవీ. అలా తెలుసుకోవద్దు. సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఉండాలి. లవ్ మూవీ అయినా ఏ మూవీ అయినా ఇప్పుడు ఈ మూవీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ మూవీ రివ్యూ చూసావు కదా, నెక్స్ట్ నువ్వే చెప్తావు అదిరిపోయిందని. ఐ డోంట్ లైక్ వైల్డ్ మూవీస్. ఐ డోంట్ నో వై. సాఫ్ట్ గా నీకు నచ్చకపోతే ఐ మీన్ నీ పట్టుకోరా రే. నీ ఈమె సినారియో కాదు కాబట్టి ఈమెకు నచ్చదు. మనం తెలుసు కదా, మాస్ ఊరా మాస్ ప్రభాస్ ఫ్యాన్స్ అంటేనే. నేను ప్రభాస్ ఫ్యాన్. ఐ లైక్ డార్లింగ్. సో డార్లింగ్ ఇస్ వైల్డ్, వెరీ వైల్డ్. వై ఆర్ వి వాకింగ్ దిస్ మచ్ ఫ్రమ్ బస్? ఇక్కడ కదా యాక్చువల్లీ మనం వేరే బస్ ఎక్కుంటే ఇక్కడ దిగేటోళ్ళం. మేము కొంచెం ఇక హరిలో వేరే బస్ ఎక్కేసాం. ఆ స్టేషన్ లో దిగాం. మరి మినిమం ఉంటుంది. విశ్వనాథన్ సన్స్ నేను ఒక్కదానే వెళ్ళి చూసొచ్చా. వీళ్ళందరికీ షిఫ్ట్స్ ఉన్నాయని హ్యాండ్ ఇచ్చారు. షిఫ్ట్స్ ఉంటే ఎలా ఏం చేయాలి? బీయింగ్ అలోన్, rather than being alone, just go grab some coffee. No, not coffee, I don't like coffee. Just grab some snacks, go to theaters, snacks, see all the movies. Snacks chesam. Yeah, I took Cineworld pass. నేను ఎన్ని సార్లు 100 సార్లు పోతాయి నేను. This is the theater guys, చూడండి. సో అలా కనిపిస్తుంది సినివర్ల్డ్. అక్కడ మా ఫ్రెండ్స్ వెయిటింగ్. ఇక వెళ్ళగానే వాడు ఇక పిచ్చి మీద వీళ్ళు రారు కానీ షిఫ్ట్కి వెళ్ళిపోతాను కాదు. బట్ ఇట్స్ నైస్, నో? ఇట్స్ వైడ్, చాలా వైడ్ ఉంది. చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఏరియా. మా భయ్య ఎక్కడ ఉన్నాడో. సో చాలా కష్టపడి థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. లేట్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ టు ద థియేటర్. మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్. మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఎందుకంటే దే ఆర్ వెరీ ఫాస్ట్ అన్నమాట. అసలు టాక్సిక్ అక్కడ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది గాయస్. హాయ్ గాయస్, ఇప్పుడే ఇంటర్వ్యూలు అయ్యి వచ్చాం బయటికి. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. యష్ని ఎలా చూడాలనుకున్నానో అలా చూసా, ఉంటుంది. సో యష్ని ఎలా చూడాలనుకున్నానో అలా ఉన్నాడు, మామూలుగా లేడు. First half is too good. It's about all the fights, everything is for a girl. ఒక అమ్మాయి కోసం ఫైట్ రేర్ కాదు, ప్రతి మూవీలో జరిగేది అదే. బయట ఎందుకు అలా లేరు అబ్బాయిలు? బయట అలా ఉండరు. అబ్బాయిస్ ఆర్ టూ సెన్సిటివ్ అవుట్ సైడ్. హ్యావ్ టు బి ప్రాక్టికల్. మూవీ చూసి నేర్చుకోమంటుంది, బట్ మన విషయం మనకు తెలుసు. సో చాలా బాగుంటుంది. మా స్టఫ్ మా థియేటర్లోనే వదిలేసి వచ్చాం.
కలిశారు ఆల్రెడీ అయిపోయింది అక్కడ. అయిపోయింది కలిసారు అంతా అయిపోయింది ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సెకండ్ హాఫ్ ఎస్ ఐ గాట్ ఎ రివ్యూ దట్ సెకండ్ హాఫ్ ఇస్ టూ బోరింగ్ ఇలా అంటుంది. ఫస్ట్ హాఫ్ కూడా అలానే ఉంటుంది అన్నారు, బట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ నేను అనలేదు కష్టాలు వాడద్దు కానీ మూవీ అయితే చాలా బాగుంది guys. నాకైతే నచ్చింది. సో ఫైనల్లీ గైస్ మా మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడు చెప్పు నీ రివ్యూ, మూవీ ఎలా ఉంది? అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఇదిగో జెన్యూన్ రివ్యూ ఇస్తా గైస్. యష్ని చూడాలనుకుంటే మూవీ చూడండి. స్టోరీ చూడాలి, డ్రామా, ఫ్యాంటసీ ఉండాలనుకుంటే మాత్రం మూవీ ఎక్కదు. ఎవ్వరికి ఎక్కదు. టు బి ఫ్రాంక్ ఎవ్వరికి ఎక్కదు. యష్ని KGF 1, 2లో ఎలా ఉన్నాడో సేమ్ అలానే ఉంటుంది. అలానే సేమ్ ఇక అందులో ఎలాంటి చేంజ్ లేదు, అంతే వైలెంట్గా చూస్తారు. ఫస్ట్ హాఫ్లో డ్రామా అయినా, యాక్షన్ అయినా, ట్రాక్ బాగుంది ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ ఏదో తీయాలన్నట్టు తీశారు. లైక్ లాస్ట్కి వెళ్ళేసరికి దయ్యం సినిమా లెక్క అనిపించింది నాకు ఎండ్లో. ఏదేదో పెట్టేశాడు కాదు, అదే కదా, అంటే అన్ఫినిష్ అనిపించింది మూవీ. పక్కా ఉంటుంది ఎల్లకండి పార్ట్ 2 ఉండదు, ఉంటుందని అలా చేశాడు వాడు. అసలు ఏంది అర్థమైందా నీకు? నాకు ఇల్లు కూడా గుర్తు. అర్థం కాలేదు కాబట్టి పార్ట్ 2 ఉంటుంది. ఏమో ఓకే. యష్ని లవ్ చేసే వాళ్ళు, అతన్ని చూద్దాం అనుకునే వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఈ యష్ కాదు, ఆ యష్. అంతే గైస్, దట్స్ ఇట్. ఇదైతే మా రివ్యూ. ఇంకా ఎక్కువ చెప్తే ఎవరు సినిమా థియేటర్లకు వెళ్ళరు. వాళ్ళ మన TFI. సో ఇక్కడ నా ఓపెన్ రివ్యూ. దట్స్ ఇట్. ఉంటాం గైస్, ఇక నమస్తే, బాయ్.